ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మోషే జీవితాన్ని మనం చూడబోతున్నాం. మోషేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు, అరణ్య అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా కూడా ప్రజల పట్ల భారము కలిగి ఏ రీతిగా పని చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికపై ధ్యానాలను వింటున్నాం. ఈరోజు మన ధ్యానాంశం కొనసాగింపు ఏమిటనంటే మండుచున్న పొద మరియు తదుపరి అవకాశాలు. గత వారం మనము 2 విషయాల గురించి చూస్తూ వచ్చాం. ఒకటి ఏంటంటే దినము, రెండవది పొద. ఈ 2 అనుభవాల ద్వారా మోషేను దేవుడు ఎలా దర్శించాడు అనే విషయాలను చూస్తూ వచ్చాం. మిగతా విషయాలను ఈరోజు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా నీ మాటలు వినడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మోషే జీవితాన్ని మా ముందుంచి మోషే గురించిన ప్రణాళిక ఎంతో గొప్పది. మోషేను నువ్వు అద్భుతమైన రీతిలో వాడుకోబోతున్నావు. మోషే కొరకు నువ్వు గొప్ప ఆలోచన కలిగి ఉన్నావు. చాలాసార్లు మాకు అవకాశాలు లేనప్పుడు, మేము అన్నీ ఉండి ఏమి లేని వారంగా ఉన్నప్పుడు, మేము నిరుపయోగంగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మమ్మల్ని వాడుకోవట్లేదు అనే ఆలోచన రావచ్చు. కానీ ప్రభువా, ఈ సమయంలో నువ్వు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి గల కారణాలేంటో ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నావు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత కార్యక్రమంలో నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో దినము మరియు పొద ఈ 2 విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఇక 4వ వచనము నుండి మనం గమనించినట్లయితే అవసరత. దేవుడు ఏ ఉద్దేశంతో మోషేను ఆ పరిస్థితిలో ఉంచాడో ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. 4వ వచనం చూసినట్లయితే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను పిలిచాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు తన అవసరత తీర్చుకోవడానికి, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి మోషేను ఆయన దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం తేటగా చూస్తున్నాం, ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఈరోజు అదే మాటతోని నీ పేరు ఏమైనా కావచ్చు, కానీ మోషే స్థానంలో నీ పేరు పెట్టుకొని ఒకవేళ ఆ మాటలు నువ్వు వినగలిగితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుందన్నమాట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క భారం ఏమిటనంటే, ఎవరైనా ఏదైనా మొరపెట్టుకున్నట్లయితే ఆ మొరపెట్టుకున్న కారణం చేత దేవుడు ఆ పరిస్థితులలో నుండి వారిని విడిపించటానికి దేవుడు ఒక అనంతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. కొన్నిసార్లు వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఏ విషయమైతే మనం అడిగామో అది పరిగణలోనికి తీసుకొని ఖచ్చితంగా ఒక దినాన జవాబిస్తాడు. చాలాసార్లు మన పెద్దలు ఎవరైనా ఉండి ఓ మాట ఇచ్చారనుకోండి, ఆ మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే నమ్మకం మనలో పుడుతుంది. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైనటువంటి వారు 430 సంవత్సరాల బానిసత్వం జీవిస్తున్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు అనంతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన విడిపించడానికి కూడా ఒక కారణం ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని వద్ద మొరపెట్టుకున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం,
అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు దేవుడు మోషేను ఈ యొక్క అరణ్య అనుభవంలో 40 సంవత్సరాల తర్వాత ఆయన దర్శించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలీయులు మొరపెట్టుకుంటున్నారు. వారు మగ్గిపోతున్నారు. వారు బానిసత్వంలో స్వేచ్ఛ లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారు మొరపెట్టినప్పుడు వారి మొర వినకుండా ఉంటాడా ఆయన? ఒకనాడు యొబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవుని దగ్గర గోజాడాడు. నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడువను అని అన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన పేరే మార్చేశాడు. పేరు మార్చబడ్డానికి గల ఒక కారణం ఏంటంటే, ఆయన అడిగా నీ పేరేమని అడిగితే యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడని అర్థం. నేను మోసగాడిని అన్నాడు. ఉన్న స్థితిని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యాకోబు పేరు వెంటనే మార్చి ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని దగ్గర మొరపెట్టుకుంటే ఆయన కాదనేవాడు కాదు. ఓ సందర్భంలో ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు యాకోబు దేవునికి మొరపెట్టినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. అంటే దేవుని నామములో మనం ఏం అడిగినా కూడా నిర్లక్ష్య వైఖరితో విననట్లు ఉండేవాడు కాదు ఆయన. మాట నువ్వు అడిగావు అంటే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితిలో ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు విడుదల కావాలి అంటే 100% 100% దేవుడు విడుదల కలుగజేస్తాడు. అది మనం నమ్మాల. దేవుడు కార్యం చేస్తాడు. ఇశ్రాయేలీలు అక్కడ మొరపెట్టుకుంటూ ఉంటే మోషేను పొద అనుభవంలో దర్శించి ఆ తర్వాత పొదను సమీపిస్తూ ఉంటుండగా ఇక్కడ 4వ వచనంలో చూసినట్లుగా మనం ఆయనను పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. చిత్తము ప్రభువా అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరము వినగలిగే వారంగా ఉండాలి. చాలామంది అంటుంటారు, దేవుడు ఎలా పిలుస్తాడండి అని అంటూ ఉంటారు. ఈరోజు దైవజనులు మాట్లాడే మాటల ద్వారా పిలుస్తాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన పిలుస్తాడు. పరిస్థితుల ద్వారా ఆయన పిలుస్తాడు. ఆయన పిలుపు శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఆయన పిలుపుకు లోబడితే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన. మోషే ఆ పిలుపును, ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఆయనను పిలుస్తున్నాడో ఆయన గ్రహించాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఆయనను పిలవడానికి గల కారణం ఏంటంటే, తనను దేవుడు ప్రత్యేకించుకుంటున్నాడు. తన కొరకు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులను అవసరమైతే కొలిమిలో వేసి బంగారాన్ని ఏ రీతిగానైతే అందులో ఉన్నటువంటి మస్ట్ అంతా తొలగించి అది మంచి ఆభరణంగా మార్చుకుంటాడో, తనకు ఉపయోగపడే వ్యక్తిని ఆ యొక్క కొలిమిలో ఉంచి, లేదంటే కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, బయటికి రాలేనటువంటి స్థితే కావచ్చు, ఆ పరిస్థితుల ద్వారా పూర్తిగా దేవునిపైన ఆధారపడే అనుభవంలోనికి తీసుకొస్తాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత. తర్వాత 6వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ఒక్కసారిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని ఆయన పరిచయం చేసుకునేసరికి ఒక్కసారిగా దేవుని వైపు చూడటానికి భయపడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ప్రభువా నాతో నా మాట్లాడేది, నేనే పాటి వాడిని ప్రభువా అని మనం ఆలోచన చేస్తాం. మోషేతోని ముఖాముఖిగా ఎంత అద్భుతమైన రీతిలో
ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత 7వ వచనంలో అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డ, మోషే అవసరత దేవునికి ఏర్పడింది. దేవుడు స్వచ్ఛందంగా తను వెళ్ళి ప్రత్యక్షంగా చేయలేడనేది ఉద్దేశం కాదు, కానీ ఆయన పనిని జరిగించటానికి తను ఒక వ్యక్తులను ప్రత్యేకించుకొని ఆ వ్యక్తుల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇది మనం గమనించాలి. దేవుడు చేయలేడంటుగా, ఆయన సహాయం చేయకపోతే ఎవరేం చేయలేరు. ఆయనే చేసేవాడు, పరోక్షంగా ఆయనే జరిగిస్తూ ఉంటాడు. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే దేవుడు అనే మాట అక్కడ కనబడదు, కానీ పరోక్షంగా ఇశ్రాయేలీలకు, దేవుని ప్రజలకు విడుదల కలిగించింది దేవుడే. ఆయన అదృశ్య హస్తము ప్రతి చోట ఉంటుంది. ఈరోజు ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉండగా వారిని బయటికి తీసుకురావడానికి మోషేతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా వారి దుఃఖంలో నాకు తెలిసినాయి, ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి ఈ విధంగా అని చెప్తూ 8వ వచనంలో అంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. 9వ వచనంకి వచ్చేసరికి, ఇశ్రాయేలీయుల మొర నిజంగా నా యొద్ద చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషితోని నువ్వు చెప్పింది చేయి అని దేవుడు అనొచ్చు, కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల పరిస్థితి ఈ విధంగా ఉంది, నా ప్రజల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, దయచేసి నీ గురించి నాకు తెలుసు గనుక నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను అని పని చెప్పటానికి ముందుగా, ఆయనను పిలవటానికి ముందుగా ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ అవసరతలు ఉన్నాయి, ఈ విషయాలలో నువ్వు స్పందించాలా, నేను నిన్ను వాడుకోబోతున్నానని పరోక్షంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఈరోజు పట్టణాల్లో రమ్మంటే, లేకుంటే ఎస్టాబ్లిష్ చర్చిలోకి పనిచేయడానికి రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుని యొక్క నామము ప్రకటింపబడని చోట్లలో ప్రకటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అంటే, నాకు తెలిసినంత మటుకైతే చాలామంది లేదండి, అక్కడ ఏ సౌకర్యం ఉండదండి, అక్కడికి వెళ్తే కుటుంబంతో ఎలా వెళ్ళగలను, అక్కడ ఉండలేను, నేను అక్కడ ప్రజలతో నేను ఉండలేను అని సాకులు చెప్పొచ్చినాము. కానీ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనంకి వచ్చేసరికి చాలా తేటగా చెప్తున్న మాట ఏమిటనంటే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మోషేతో అంటున్నాడు, రా, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఆ ఐగుప్తు దేశంలో నుండి, నువ్వు నేను చెప్పినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, కనాను దేశం, వారికి స్వాస్థ్యంగా నేను పితరులకు వాగ్దానం చేశాను, ఆ దేశానికి మీరు తీసుకెళ్ళాలి, నేను నిన్ను వాడుకుంటా అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆ పిలుపు నీవెందుకు స్వీకరించకూడదు? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు నామం ఎరగని చోట్లలో ఆయన నామం ప్రకటించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. సో ఈ మాటలు వింటుండగా దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నిన్ను దర్శిస్తే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను బట్టి ఆలోచన చేయక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు ఏముందో అది గ్రహించి ఒకవేళ ఆయన పనికి ముందుకు వచ్చినట్టయితే దేవుడు నిన్ను ఒక గొప్ప నాయకునిగా, ఒక గొప్ప సేవకుడిగా, ఒక గొప్ప సేవకురాలుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సో అలాంటి కృప ప్రభు బిడ్డలమైన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా తండ్రి, మోషే యొక్క జీవితం మా ముందుంచి మాతో మాట్లాడుతున్నావు. నీ అవసరత ఏంటో తెలియజేశావు. అంతేకాకుండా ఈ అవసరత తీర్చడానికి
నేను నిన్ను వాడుకోవాలని పిలుపునిస్తున్నావు. ఎంత ధన్యత నాయన, నీ ప్రతినిధులంగా, నీ పని చేసే పనివారంగా ఉండటానికి మించినటువంటి ధన్యత ఈ లోకంలో ఏదుందయ్యా? మా జీవితంలో ఎన్నో పరిస్థితులు మమ్మల్ని కృంగదీసేవిగా ఉంటాయి, నిరాశపరిచేవిగా ఉంటాయి. కానీ మమ్మల్ని ఒక బలమైన సాధనంగా వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నటువంటి దేవుడు కనుక వాక్యం విన్న బిడ్డలు స్పందించి, నాయనా నీ నామమెరుగని వారికి నాయన నీ నామాన్ని ప్రకటించేవారుగా, నీ గొప్పతనాన్ని చాటి చెప్పేవారుగా ఉండటానికి మీరు సహాయం చేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.